ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారా దేవుని బిడ్డలారా? ఈరోజు ధన్యులు అనే మాటను మనం చూద్దాం. ధన్యులు. మరి ఈ యొక్క ధన్యుడు అనే పదాన్ని పాత నిబంధన గ్రంథంలో దేవునికి అన్వయిస్తూ స్తుతి అనే అర్థాన్ని మనము చూడగలము. మనుషుల విషయం అయితే మరి సంతోషకరమైన స్థితిని మరి ఈ యొక్క పదము సూచిస్తుంది. ధన్యులు అనే పదము కొత్త నిబంధనలో బలమైన అత్యధికమైన మాటగా ఈ యొక్క ధన్యులు అనే పదం ఉంది. మరి బాహ్యంగా ఒక వ్యక్తి దయనీయమైన స్థితిలో మరి ఉన్నప్పటికీ అతన్ని అభినందించడానికి మరి ఈ కొన్ని పరిస్థితుల్లో ఈ పదాన్ని మనము వాడుతూ ఉంటాము. అదేవిధంగా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3 నుండి 11 వచనాల్లో మరి ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభువుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ధన్యులనే పదం చాలాసార్లు వాడినారు. ఈ మాటలు మహాత్ములకు మరి ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రసంగంలో తమను ప్రభావితం చేసినట్లు వ్రాసినారు. దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, మరి సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. నిందించబడి హింసించబడి వారందరినీ కూడా దేవుడు ధన్యులని చెప్పిండు. ఇలాంటి వారందరినీ పరలోకంలో మరి వారి ఫలం అధికమవుతుందని చెప్పిండు యేసు వారు. ఇటువంటి బోధలు చేయొచ్చు, అద్భుత కార్యములు చేయొచ్చు, ప్రజలను ఆకర్షిస్తున్నారు. మీ పాపములు క్షమించబడినవి అని చెప్పిన మాటలు ఇతడు దేవుని దూషిస్తున్నాడని మరికొంతమంది మరి యేసు మీద తిరస్కార బుద్ధితో మాట్లాడుతున్నారు. అయితే మరి చివరకు సిలువ వేయడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. మరణం నుండి పునరుత్థానుడైన తర్వాత ప్రభు ప్రతి జాతికి వెళ్ళి సువార్త బోధించి వారిని పరలోక రాజ్యం గురించి చెప్తూ వారిని పరలోక రాజ్యంలో వారసులుగా చేయమని మరి శిష్యులకు ఆజ్ఞాపించిండు. మరి సువార్త ప్రకటించే వారిని పరలోక రాజ్యం వైపు అనేకులను నడిపించే వారిని దేవుడు ధన్యులని చెప్తున్నాడు. దేవుని యొక్క రాజ్యం కోసం ఆకలిని దప్పిక కలిగి ఉండండి, అనేకులను పరలోక రాజ్యం వైపు నడిపించండి, మీరు ధన్యులవుతారు. గనుక దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయాలి, గొప్ప కార్యములను నిరీక్షించాలి. ఈ విషయమై విలియం కెరీ చెప్తున్న మాటలు ఇవి. గనుక దేవుని బిడ్డారా, మనమందరం కూడా మరి ధన్యుల యొక్క జాబితాలో ఉండాలంటే దేవుని మాటలు వినాలి, పరలోక రాజ్యం వైపు అనేకులను తిప్పాలి. మరి ఆ బాధ్యత నీ మీద కూడా ఉంది. నువ్వు ధన్యుడు కావాలంటే యేసే రాజ్యంలోకి అనేకులు చేర్చడానికి ప్రయత్నం చేస్తూ దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.